రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడత భూ సమీకరణలో ఇవ్వని భూములకు భూసేకరణ ప్రక్రియను సిఆర్డీఏ వేగవంతం చేసింది. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇంకా అక్కడక్కడ కొందరు భూములు ఇవ్వకపోవడంతో రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అడ్డంకిగా మారింది. 28 గ్రామాల పరిధిలో ఇంకా 2766 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూముల సేకరణకు సిఆర్డీఏ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే 720 ఎకరాలకు సంబంధించి 74 ప్రకటనలు విడుదలయ్యాయి. ఓ పక్క భూసేకరణ నోటిఫికేషన్లు ఇస్తూనే మరోపక్క భూ సమీకరణ పద్ధతిలో యజమానులు ముందుకొస్తే తీసుకుంటామని చెబుతోంది. దీనికి స్పందనగా ఇటీవల రైతులు 30 ఎకరాల వరకు భూ సమీకరణలో ఇచ్చారు. మరికొందరు ముందుకు రావచ్చని సిఆర్డీఏ అంచనా వేస్తోంది. భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ భూ సమీకరణ కింద భూములిస్తే కలిగే ప్రయోజనాల్ని, భూసేకరణ వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తున్నారు. ఇంతవరకు భూ సమీకరణలో ఇవ్వని భూముల్లో ఉండవల్లిలో 741, పెనుమాకలో 378 ఎకరాలు పెండింగ్లో ఉంది. నెడమర్రులోని 1-2 యూనిట్ల పరిధిలో 432, కురగల్లు, నీరుకొండ, రాయపూడి గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా భూముల అవసరం ఉంది. చాలా గ్రామాల్లో ఇవ్వాల్సిన భూమి 20 ఎకరాల్లోపే ఉంది.